మీరు హాకోర్టు వార్తల్లో అఠాక్ అనే పదం చూస్తూ ఉంటారు. అసలు దీని అర్థం ఏమిటో తెలుసుకోవాలా? రండి, మీకే ఈ సెకండ్లలో వివరిస్తాను. పరిచయం: కోర్టు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా లేదా ఫలితాలు చూస్తున్నారా? ఇది మీకు ఉపయోగపడుతుంది. అర్థం: అఠాక్ అంటే తాత్కాలికం లేదా మధ్యంతర్. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం లేదా పరిమిత కాలానికి చేసే నియామకాలు. సాధారణంగా శాశ్వత ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇలాంటి నియామకాలు ఉంటాయి. కాబట్టి ఇది శాశ్వత పోస్ట్ కాదు. ఉదాహరణ: తెలంగాణ అప్డేట్స్. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్ష మార్కులు విడుదలయ్యాయి. అడ్రీబ్లో 50 సివిల్ జడ్జి ఖాళీలు ఉన్నాయి. అర్హత: తెలుగు మాట్లాడటం. అర్హత: తెలుగు చదవడం. అర్హత: తెలుగు రాయడం. అలాగే నిర్దేశిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది సాధారణ నియామకం, అడ్హాక్ కాదు. ఉదాహరణ: నియామకాలు. ఇటీవల దార్టికాన్స్ కొత్త జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. ఉత్తర్వులు ఆగస్టు 20 జారీ అయ్యాయి. కొంతమంది జిల్లా జడ్జికు ప్రొబేషన్ సెప్టెంబర్ ఈ ప్రకటించారు. ఇది కూడా శాశ్వత మార్గం, సాధారణ ప్రక్రియ, ప్రొబేషన్ పోస్టింగ్. ఉదాహరణ: అడ్హాక్ ఎలా ఉంటుందో చూద్దాం. మద్రాస్ హైకోర్టు అడ్హాక్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రకటన ఇవ్వబడింది. నిర్ణీత కాలం, నిర్దిష్ట పాత్ర. ఆ కాలం లేదా అవసరం తీరినప్పుడు అది ముగుస్తుంది. సందర్భ చిట్కా: కార్డియల్ నోట్స్ లో ప్రస్తుతం ఉన్న పోస్టులను మరియు రాబోయే పోస్టులను కలిపి చూపిస్తారు. ఉదాహరణ: ఇప్పటికే ఉన్న పోస్టులు. రాబోయే పోస్టులు: డైరెక్ట్ రిక్రూట్మెంట్, బదిలీ స్లాట్లు. అడ్హాక్ అంటే ప్రాముఖ్యత తక్కువ అనే కాదు, అది తాత్కాలిక ప్రయోజనం, పరిమిత కాలం. త్వరిత చెక్ లిస్ట్: అడ్హాక్ తాత్కాలిక పదవీ కాలం. రెగ్యులర్ ప్రొబేషన్: రెగ్యులర్ దీర్ఘకాలిక పోస్టింగ్. పదవీ కాలం. జీతం. ఎంపిక వివరాల కోసం ఎప్పుడు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. కోర్టు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా స్పష్టమైన వివరణల కోసం ఫాలో అవ్వండి.